నమస్కారం. ఈరోజు మళ్ళీ మనం సీజేపీ గురించి మాట్లాడుకుందాం. అనగా కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ అనుకున్నది సాధించిందా? అభిజిత్ దీప్‌కే నెక్స్ట్ ప్లాన్ ఏంటిది? ధర్మేంద్ర ప్రధాన్ ఆయనంతట ఆయననే రాజీనామా చేశాడా? లేకపోతే ఎవరి ప్రెషర్ వల్లనన్నా రాజీనామా చేశాడా? ఈ రాజీనామాలో ఎవరిది హస్తం ఉంది? ఇవన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం శర్మ. నమస్కారం. ఇప్పుడు సీజేపీ అనగా కాక్రోచ్ జనతా పార్టీ అనుకున్నది సాధించిందా? కాక్రోచ్ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. కాక్రోచ్ జనతా పార్టీ అనుకున్నది సాధించింది. కాకపోతే వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసిర్రో ఆహ్, అరవింద్ కేజ్రీవాల్ ఆయన అనుకున్నది కాలేదు. ఆయన అనుకున్నది ఈ ఆగస్ట్ 15 వరకు ఈ ఉద్యమం నడవాలనుకుండు. ఆగస్ట్ 15 వరకు ఎందుకు నడవాలనుకుండంటే అక్కడ ఎర్రకోటలో మనకు ఆగస్ట్ 15 అప్పుడు ఆగస్ట్ 15కి ఫ్లాగ్ ఎగరేస్తారు. ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. అక్కడ మనం ఖచ్చితంగా ఎవరినైనా అతిథులను పిలవాలి. అంటే బయట దేశం నుంచి ఒకరు వస్తారు ఎవరైనా అతిథులు. వాళ్ళ ముంగట మన ఇండియా ఇట్లుంది. అంటే ఈ ప్రభుత్వం మంచిగా చేస్తలేదు. వీళ్ళు ధర్నాలు చేస్తున్నామని చూపెడదామని అరవింద్ కేజ్రీవాల్ అనుకున్నాడు. అసలైందేందంటే అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన ప్రెసిడెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో కూడా వాళ్ళ పార్టీ ఉంటుంది. ఆడ కూడా పేపర్ లీక్ అయింది. కాకపోతే ఆయన ఏమంటలేడు ఆడ. ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తే ఇక్కడ మామూలుగా లాఠీ చార్జ్ చేస్తే ఆయన ఏదేదో మాట్లాడుతుండు. అక్కడ ఇంకా డేంజర్‌గా లాఠీ చార్జ్ చేస్తుర్రు. వాళ్ళ మీదకి గ్యాస్‌లు ఇడుస్తుర్రు. వాటర్ కొడుతుర్రు అక్కడ ఫార్మర్స్ పైన. ఇవన్నీ ఆయన మాట్లాడాడు. కాక్రోచ్ పార్టీ అనుకుని సాధించింది. అభిజిత్ దీప్‌కే ఏదైతే అనుకోని వచ్చిండో యూఎస్ఏ నుంచి అదయింది. ఇప్పుడు నువ్వు అన్నట్టే అభిజిత్ దీప్‌కే ఆయన కూడా అనుకున్న అవుట్‌పుట్ వచ్చింది అంటాం. ఇప్పుడు మరి అభిజిత్ దీప్‌కేకి ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏముంటుండొచ్చు? అంటే ఆయన ప్లాన్ ఏముందో నాకైతే తెలీదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు పంజాబ్‌లో లీక్ అయింది నీట్ పేపర్. కేరళలో కూడా ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యలేరు. కర్ణాటకలో ప్రొటెస్ట్ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లో జరుగుతుంది. ఇంకేదో 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతుందనుకుంటా. బీహార్‌లో జరుగుతుంది. ఆ బీహార్ నమ్ముతావో నమ్మవో విజయ్. నాకు మా ఫ్రెండ్ ఒకాయన బీహారోళ్ళని చూస్తే నవ్వుతుండే. నాకు నిజంగా చెప్తున్నా. నాకు మనసులో బాధైతుండే. ఏంది వాళ్ళని చూసి ఎందుకు నవ్వుతుర్రు? బీహార్, బీహార్ అని. మనం ఇండియన్స్, వాళ్ళు ఇండియన్స్. నాకు బాధైతుండే. కాకపోతే నేను ఒకటి ఇన్‌స్టాలో వీడియో చూసిన. ఆళ్ళు మార్కెట్‌లో నా పనికే పెడతా వీళ్ళ తోటి ఆడుకుంటుర్రు. ఒకరేమో పోలీస్ దగ్గరికి పోయి అడుగుతుర్రు. సార్ లేదా వాటర్ లేదా? వాటర్ క్యాన్‌లతోటి ఇంకా కొట్టారా అని ఒకరు. ఒకరు పోయేమో సార్ గ్యాస్ లేదా మీ కాడ? సార్ ఏం సార్ ఇంకా మీరు గ్యాస్ తెచ్చుకోలేదు. ఇంకా మీరు లాఠీ చార్జ్ చేస్తలేదు సార్. చెట్టు కట్ చేసేది మిషన్ పట్టుకొని తిరుగుతున్నాయన. అసలు ఏంది వాళ్ళు దేని గురించి ప్రొటెస్ట్ చేస్తుర్రు? ఆడేమైతుంది? ఇది. అభిజిత్ దీప్‌కే కంపల్సరీ ఇప్పుడు పంజాబ్‌లో కూడా ప్రొటెస్ట్ చేయాలి. ఎందుకంటే అక్కడ కూడా పేపర్ లీక్ అయింది. ఫార్మర్స్ అక్కడ కూడా ప్రొటెస్ట్ చేస్తుర్రు. దాని గురించి కూడా అభిజిత్ దీప్‌కే మాట్లాడాలి కంపల్సరీ. అట్లా మాట్లాడితేనైనా స్టూడెంట్స్ కోసం పని చేసినట్టు అయితది. లేకపోతే ఏదో వేరే ప్రభుత్వాలు ప్రెషర్ చేస్తే లేకపోతే డీప్ స్టేట్ ఫండింగ్ వీళ్ళ గురించి చేసినట్టు కంపల్సరీ అయితది. ఇప్పుడు మరి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనంతలోనే రాజీనామా చేసిండా? లేకపోతే ఎవరిదైనా హస్తం ఉందా? నిజానికి ఇది స్టూడెంట్స్‌కి ఒక విజయం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం. లెఫ్ట్ లాబీ వాళ్ళకి కాదు. లెఫ్ట్ లాబీ అంటే ఆయన ప్రకాష్ రాజ్ అంటాడు. జై శ్రీరామ్ అనొద్దని. ఇంకోరు అంటారు జమ్మూ కాశ్మీర్ మనది కాదని. వాళ్ళట్లాంటోళ్ళు రాజు కాదు. వాళ్ళట్లాంటోళ్ళు పోయాడు ప్రొటెస్ట్ చేసినందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేడు. స్టూడెంట్స్ గురించి మాత్రమే చేసిండు. యాంటీ ఇండియన్ వాళ్ళ గురించి చేయలేడు కంపల్సరీ. స్టూడెంట్స్ విజయం ఇది మాత్రం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిండు నిన్న. ఏమని చెప్పిండంటే నేను ఎవరి ప్రెజర్ తోటి రాజీనామా చేయలేను. ఇది నా పర్సనల్. నా పర్సనల్ అంటే ఏంటిది? స్టూడెంట్స్ గురించి మాత్రమే చేసిన. స్టూడెంట్స్ గురించి మాత్రమే చేసిన కానీ ఈ ఎవరో జై శ్రీరామ్ అనొద్దు వాళ్ళ గురించి నేను చేయలేను అని చెప్పింది. ఇప్పుడు మనం అన్నట్టే పేపర్ లీక్ అనేది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వల్లనే కావచ్చు. కానీ ఇప్పుడు ఈ నీట్ పేపర్ ఇవన్నీ ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవన్నీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దీని చైర్మన్ ఎవరు? ప్రదీప్ కుమార్ జోషి. మరి ఆయన హస్తం ఏం లేదు ఆయన. కంపల్సరీ ఉంటుంది విజయ్. ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్ మాత్రమే. ఆయన మినిస్టర్ మాత్రమే. ఇవన్నీ కింద జాయింట్ సెక్రటరీ
పర్సనల్ అసిస్టెంట్ అంటే ఇవన్నీ మొత్తం వీళ్ళే మెయింటైన్ చేస్తారు. అవును. ఆహ్, చెప్పిర్రుగా మీకు ప్రదీప్ కుమార్ జోషి. అవును. ఆయన చైర్మన్ దీనికి. అవును. ఆయన చేతిలోనే ఇదంతా నడుస్తది. ఇప్పుడు అసలు అంటే ఆయన ఒక్కని వల్ల కాలేదు. నిజానికి ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిందంటే ఎవరో లంచం ఇచ్చి కొనుక్కుంటేనే ఇచ్చిర్రు కదా! అవును. లంచం లంచం తీసుకున్నోళ్ళని కాదు మెయిన్‌గా. లంచం ఇచ్చినోళ్ళను జైల్‌లేసి ఎట్లా కొట్టాలంటే మామూలుగా కొట్టొద్దు. వాళ్ళని కొట్టాలే, ఇచ్చినోళ్ళని కొట్టాలి. ఇచ్చినోళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష ఏస్తే లంచాలది అసలు ఏమి ఇబ్బంది ఉండదు. ఈ లంచాలు అనేదే ఉండదు కదా! లంచం ఇచ్చినోళ్ళని కొట్టాలి. తీసుకున్నోళ్ళని కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రొటెస్ట్ అప్పుడు జంతర్ మంతర్‌లో పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసిరన్న. అప్పుడు కొంతమంది స్టూడెంట్స్‌వి ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ పట్టుకొని వాళ్ళ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ ఇంటికి నోటీస్ పంపించిరంట. దీని వల్ల స్టూడెంట్స్‌కి ఏమైనా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటాయా? గవర్నమెంట్ జాబ్‌లు రావడానికి గాని, లేదంటే బయటి దేశాలకు వెళ్ళడానికి గాని? కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ గాని, ప్రైవేట్ సెక్టార్ గాని ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తారు. బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసినప్పుడు ఆయన మీద ఏమైనా కేసులున్నాయా అని చూస్తారు. మామూలుగా కూడా కొంతమంది కేసులు పెడతారు. ఇంటి పంచాలు అవి అట్లనేం పట్టించుకోరు. కాకపోతే ఒక ఆయన పోయి మహేంద్ర తార్ అవును. డీజిల్ ట్యాంక్ తెరిచి దాంట్లో పుల్లగిరేస్తుంది. ఇట్లాంటి కేసులు ఈ కంపల్సరీ క్రిమినల్ కేసులు. క్రిమినల్ కేసులు ఇవ్వండి. ఓ ఆయన రాళ్ళతోటి కొడుతున్నాడు. ఓ ఆయన పోలీసులను దొబ్బి ఆయన మీద ఇట్లా డబ్ల్యూడబ్ల్యూఈలో పడ్డట్టు ఆయన మీద పడుతున్నారు. ఒక ఆయన వచ్చి స్ప్రే కొడుతుండు. పెప్పర్ పెప్పర్ స్ప్రే కొడుతున్నారు. బాధ్యతలను దొబ్బేస్తున్నారు. ఇలా మీద ఖచ్చితంగా కేసులు ఉంటాయి. వాళ్ళు అన్నారు సీజేపీ వాళ్ళు వాళ్ళకి 3 డిమాండ్లల్లా ఒకటో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండోది వాళ్ళ మీద ఉన్న కేసులు కొట్టేయాలి. ఈ కేసులు ఉన్నాయి. కేసులు కొట్టేస్తామని చెప్పిర్రు వాళ్ళు. ఓకే. జేపీ నడ్డా గారు వీళ్ళు చెప్పినందుకు కేసులు చేయరు. పర్సనల్ ఇప్పుడు వాళ్ళు పోయేస్తారు కదా! తారగాల పెడితే ఎందుకుంటాడా? 20 లక్షలు 30 లక్షలు పెట్టి తెచ్చుకొని దాన్ని తారగాల పెడితే ఊరుకుడదా? తార్ ఓనర్ అయినా కేసు పెడతారు కదా! ఇప్పుడు బయట దేశంకి నుంచి కంపెనీలు ఎట్లా వస్తాయి మన దేశంలోకి? ఇట్లాంటి ప్రొటెస్ట్లు చేస్తారు. వీళ్ళు ఈ రోజు పార్లమెంట్ చేస్తే కంపెనీ రాలేయడం ఓ లెక్కన. పార్లమెంట్ మీద ఎన్నికపోయినోళ్ళు కంపెనీ మీద ఎన్నికపోయినోళ్ళకి ఓ లెక్కన ఇదంతా. ఇప్పుడు మరి కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన గురించి ఏమనుకుంటున్నావు? ఆయన ఎవరు? ఇంకా అఫీషియల్‌గా అయితే రాలేదు. ఆహ్, ప్రహ్లాద్ కుమార్ జోషి అని నియమిస్తురని మనకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ప్రహ్లాద్ జోషి. ఆయన ఇంతకుముందు యూనియన్ మైన్ మినిస్టర్ ఉండు. పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నాడు. ఆహార భద్రత మినిస్టర్ కూడా ఆయననే ఉండు. అయితే ఇప్పుడు తెలవాల్సింది లెఫ్ట్ లాబీ అంటే మీకు అర్థమవుతుండొచ్చు. ఇలా తెలవాల్సింది ఏంటంటే ఆయన ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లా మారుస్తుర్రు. అంటే హిందువుల గురించి కొంచెం ఎక్కిచ్చిండని ఆయన మీద ప్రొటెస్ట్ చేసిర్రు. నిజానికి ఇది. ఆయన కొన్ని తీసేసిర్రు. నేను అవన్నీ ఏం చెప్పను గాని కొంచెం సమాచారం సోషల్‌లా కొన్ని లెసన్స్ తీసేసి హిందువుల గురించి పెట్టిండు ఆయన. ఓకే. ఇప్పుడు ప్రహ్లాద్ కుమార్ జోషి కట్టర్ ఆర్ఎస్ఎస్ ఆయన. ఈ లెఫ్ట్ లాబీకి బ్రాహ్మణులు అంటే నచ్చదు. ఆయన బ్రాహ్మణుడు. ఇప్పుడు ఆయనని నియమించారు కదా! ఇప్పుడేం చేస్తారు? మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారా? మళ్ళీ తీసేయమంటారా? ఇంకోటి ఏంటంటే మూడో డిమాండ్ బాగా చెప్పలేను. చనిపోయిన వాళ్ళకి 20 మంది చనిపోయారు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిర్రు. ₹1,00,00,000 ఇవ్వడానికి నేనైతే రాదనుకుంటున్నాను. అంటే మనం అనుకుంటాం సెంట్రల్ వాళ్ళకి అదో లెక్కన ₹1,00,00,000 ఇవ్వచ్చు కానీ కాకపోతే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అట్లా ఇస్తే రేపు ఏమైనా ఇబ్బంది కూడా అవుతుండొచ్చు. రేపు ఇంకో ఆయన నాకు ఉద్యోగం రాలేదని కూడా చనిపోతాడు. వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎట్లా సీజేపీ అనుకున్న సాధించింది. కాకపోతే విద్యార్థులు మాత్రమే సాధించారు. ఈ జై శ్రీరామ్ అనొద్దు, ఎన్నుకున్నోళ్ళు ఏం లేదు. మనం నువ్వు చూడొచ్చు విజయ్, లాఠీ చార్జ్ అయినప్పుడు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ ఎక్కడ పోయారు? కనవలేదు. వీళ్ళనే లాఠీ చార్జ్ ఒకసారి అంటే ఇలా ప్రేమ ఉంది కదా, ఓ దెబ్బ తినాలి. అది తిని చూస్తే తెలుస్తుంది కదా, తినాలి మీరు. కరెక్ట్ టైంలో ఆయన మంచి జర ఎక్కలు మాట్లాడి ఆయన యథార్థంగా జైలుకి పోయిండు అభిజిత్ దీప్కే. మళ్ళీ సాయంత్రం కాగానే వచ్చాడు. అంటే లాఠీ చార్జ్ అయిపోగానే వచ్చాడు. ఒక లాఠీ దెబ్బ తినాలి ఆయన, తింటే తెలుస్తుంది కదా. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ తెలియని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిర్రు. సో థ్యాంక్ యూ అన్న.
నమస్కారం. జై భారత్, జై హింద్.